సంప్రదాయమైన పదాలు తెలుసుకుందామా? మన ఇల్లు కదా, కానీ సంప్రదాయంలో మనది ఎంత పెద్ద బంగ్లా అయినా సరే ఎదుటివారితో చెప్పేటప్పుడు అడియేన్ గుడిసికి వేంచేస్తారా అని ప్రార్థించాలి. ఎదుటివారిది అది గుడిసె అయినా సరే భాగవతోత్తములది పెద్ద బంగ్లాతో సమానం. అలాగే దేవరీర్ తిరుమాళిగకు వస్తాను, తిరుమాళిగా, ఎదుటివారిది తిరుమాళిగా అనాలి. మనది గుడిసే అనాలి. అడియేన్ గుడిసెకు వెంచేయరా అని ప్రార్థించాలి ఎదుటివారితో. అలాగే ఎదుటివారి దేవరి తిరుమాళిగకు ఎప్పుడు రాను అని అడగాలి. అలాగే పూజని తిరువారాధన అంటారు. అలాగే దీపాన్ని విళక్కు, తిరువిళక్కు అంటారు. అలాగే పెరుమాళ్ళు వేంచేసి ఉండే అల్మారా అయినా లేకపోతే చిన్న గుడిలాగా ఉన్న కోయిల్ ఆళ్వార్, పెరుమాళ్ళు వేంచేసి ఉండే ఆ అల్మారా పెట్టెను కోయిల్ ఆళ్వార్ అనాలి. అలాగే పుణ్యక్షేత్రాలను ఆళ్వారాదులు మంగళాశాసనం చేశారు కాబట్టి దివ్య దేశాలు అనాలి. కనుక అడియేన్ గుడిసె, దేవరిర్ తిరుమాళిగా, తిరువారాధన, విళక్ దివ్య దేశాలు, కోయిల్ గుడిని కోయిల్ అనాలి, దేవుడిని పెరుమాళ్ అనాలి, అమ్మగారిని తాయార్ అనాలి, లక్ష్మణస్వామిని ఇళయ పెరుమాళ్ అనాలి. అలాగే బలరాముణ్ణి నంబి మూత పిరాన్ అనాలి. జటాయు పక్షిని జటాయు మహారాజర్ అనాలి. జై శ్రీమన్నారాయణ.